పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడ వేదికైంది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు నేతలు తరలి వస్తున్నారు. జయకేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఏ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ సభలతో పాటు మన దేశంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభలకు ఏర్పాటు చేసిన అనుభవం ప్రశాంతికి ఉంది. గత 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభ వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి VIP గ్యాలరీలో ఉన్న అనుభూతిని కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధం చేశారు. 23 SED వాల్స్ తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేసు నిర్మాణం చేపట్టారు. 1700 మంది పోలీసులను ఈ సభా బందోబస్తుకి కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకి చైర్మన్ల నియామకం చేపడతాం. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలి అని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని అన్నారు. పార్టీలతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ మహావీర్ గోశాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకి లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇళ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలోనే వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్
చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. నిడమర ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల 1 నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి ఈ 12, 13, ఈ 11, ఈ 13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి, కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డును చిరుకు అందజేస్తున్నట్లు పేర్కొంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. ఇనాం భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, ఏపీ రైతు సంఘం నాయకులు స్టాలిన్, రంగారెడ్డి ఆక్షేపించారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తక్షణమే తొలగించాలని కోరారు. రైతాంగ సమస్యలపైన ఈ నెల 18వ తేదీన గుంటూరు మల్లెలింగ భవన్ లో జిల్లా స్థాయి సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ఇనాం వ్యవస్థని దేవాదాయ ధర్మాదాయ శాఖ హస్తగతం చేసేందుకు నూతన చట్టాల పేరుతో పేద రైతులను ఇబ్బందికి గురి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సమావేశంలో శివాజీ, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉంది. ఇది అత్యంత కీలకమైన రైతాంగానికి సంబంధించినటువంటి బర్నింగ్ ప్రాబ్లము ఈ రోజున ఏర్పడింది. ఎండోమెంట్ వారు ఎప్పుడో 1956 నుంచి 70, 76, 85, 2009 వరకు కూడా సాగు చేసుకుంటూ పట్టాలు పొంది ఒకళ్ళ నుంచి మరొకళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈనాం భూముల్లో ఉన్నటువంటి రైతుల్ని హఠాత్తుగా 2013లో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతోటి ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుపుతున్నాం అనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎండోమెంట్కి అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రైతులంతా
5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు, వ్యవసాయ కార్మికులు ఎకరంన్నర మహా ఉంటే 2 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడు పేద రైతులు. ఈ రైతుల్ని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించేటటువంటి విధానాన్ని అమలు జరుపుతూ ఉన్నారు. అందుకని రైతులు భయాందోళనలతోటి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీతిల్లుతూ ఉన్నారు. అసలుకే వ్యవసాయ రంగం కోనారిల్లుతూ ఉన్నది. మిర్చి పంట గిట్టుబాటు ధర లేదు, అసలు ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ 1956లో రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చింది. గవర్నమెంటే రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇప్పుడు మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు దాన్ని మళ్ళా చట్టాన్ని సవరిస్తున్నామని చెప్పని ఈ భూములను మొత్తం కబ్జా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ భూముల్లో 75 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద ఉన్న వాటికి గవర్నమెంట్కి శిస్తులు కడుతున్నారు రైతులు. వీటిలో పంటలు పండించుకొని ఉంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ నుంచి ఈ మధ్య రైతువారి మామూలుగా పాస్బుక్లో అయిన ఈ టైటిల్ రీడ్లు 1Bలు అడంగళ్ళు బ్యాంకుల్లో రన్నింగ్లు అవుతున్నాయి. వీటిని నిర్దాక్షిణ్యంగా 2016లో 2013 జీవో వచ్చిందని 2016లో వీటిని నిషేధ జాబితాలో చేర్చేశారు. అప్పటి నుంచి రైతుల బాధలు ఎలా ఉన్నాయి అంటే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే లేదు, ఏమి మరో విధమైన సపోర్టు ఏ విధంగానూ లేదు. 100 సంవత్సరాలు మామూలుగా వ్యవసాయం చేసిన భూముల నుంచి నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు చేసి రైతులు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ భూముల్ని గుడికి సేవలు చేయట్లేదు. ఇందులో ఎన్నో రకాల భూములు ఉన్నాయి. ఏది క్షారకులు, వడ్రంగులు, కంసలివారు, ఇలా రకరకాల పేరు కళాకారులు, రకరకాల పేర్ల మీద ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో అందరికీ మాకు రైతులకు తెలియదు. ఆ జీవో గవర్నమెంట్ నుంచి ఏమి ప్రత్యేకంగా వీళ్ళకు ఇన్ని రకాల ఈనాములు ఉన్నాయి అని గవర్నమెంట్ మాకు తెలియజేసింది లేదు. సర్వీస్ ఈనాం అంటారు, SI అని వచ్చింది అని అంటారు. సర్వీస్ అంటే మామూలుగా ఈనాములు అంటారు. మామూలు ఈనాం ID అని ఉంటాయి, దాని ఎన్నో ఈనాం ధర్మదయ అని ఇంకా ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో మాకైతే తెలియదు. వీటి మీద ఒక క్లారిటీ అనేది లేకుండా మొత్తాన్ని సర్వీస్ ఈనాములు అని చెప్పి 2013లో సవరించారు. ఆ సర్వీస్ ప్రకారంగా సర్వీస్ ఈనాములు అంటే సర్వీస్ హోల్డర్లు ఎవరున్నారు దాంట్లో వాళ్ళు పోయేది మొత్తం ఈనాం వ్యవస్థనే తీసుకొని మొత్తం ఎండోమెంట్ హస్తగతం చేసుకొని హాయిగా వాళ్ళ కుర్చీల్లో కూర్చొని వాళ్ళ జీతాలు వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీలు ఉన్నాయి, ₹50,000 శాలరీ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ ఈ ఈనాముల మీద యంత్రాంగం మొత్తం బతుకుతుంది. అలాగనే రైతులు కూడా బ్రతుకుతున్నారు. అంటే వీళ్ళు 14 ఎండల్లో చేసి మీకు వ్యవసాయం కూలీలుగా మామూలుగా సేవలు చేసి గుడికి అటు దీంట్లో సేవలు ఈనాములు అంటే సేవా ఈనాములు ఉన్నాయి. మామూలుగా రైతు వారికి ఈనాం ఎప్పుడో 1986 సంవత్సరాల్లో RSR తయారైనప్పుడు ఈనాందారులు ఉన్నారు. వాళ్ళకి గౌరవం వాళ్ళకి అప్పుడు రైతుల వారు వచ్చినాయో జమీందారు దారులకు వచ్చినాయో ఎవరి ద్వారా వచ్చినాయో ఎవరికీ తెలియదు. అదేమన్నా మీరు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు. మళ్ళా ఈ రిజిస్ట్రేషన్ ఈ మధ్యలో ఆ ఈనాములని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదని మీకు ఒక ఆర్డర్ లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అక్కడ మీరు యంత్రాంగం ప్రకారంగా ఇలా అక్కడ పెట్టుకోవచ్చు. ఏమని ఈ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అంటే అప్పుడు కొనేవాడు కొనడు, అమ్మేవాడు అమ్మడు. అప్పుడు కేన మండలంలో ఒక వెన్నెల గ్రామంలో 1956 నుంచి ఈ నివాసం ఉంటుండే దానికి చుక్కల భూమిగా 26 ఎకరాలు దాన్ని నిషేధించారు. చెరువు మాన్యం, చెరువు అభివృద్ధి కోసం ఒక 90 ఎకరాలు గ్రామంలో చెరువు అయితే పట్టాలు ఇచ్చారు. ఆ చెరువు మాన్యం అమ్మకాలు జరిగింది. రియల్ ఎస్టేట్ జనసిద్ధమైన రియల్ ఎస్టేట్ వారు ఫ్లాట్లు వేశారు. ప్రభుత్వం వాళ్ళకి మరి కూడా పర్మిషన్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ అయింది. వాటిని 2005 నుంచి 5 చుక్కల భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆపారు. దాంతోపాటు గోడముడి సౌందర్య సమరేధుడు మేడూరి నాగేశ్వరరావు క్రింద ఆయనతో పాటు ఒక 5గురికి పట్టాలు ఇచ్చారు 40 ఎకరాలు. అది చుక్కల భూమిని దాన్ని నిషేధించారు. గోలమూడి వెంకటకృష్ణాపురం తక్కెలపాడు ప్రాంతంలో దాదాపు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చింది 200 ఎకరాలు చుక్కల భూమి అని చెప్పి అది కూడా రిజిస్ట్రేషన్ని నిలిపివేశారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా చుక్కల భూమి పేరుతోటి అనేక ప్రాంతాల్లో దేవాదాయ భూములని చెప్పి, ధర్మతోపులని చెప్పి, కాలువపూర్వం బాకులని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.